ఇది ఎన్న ట్విస్ట్ తలేవా, బాహుబలి రేంజ్ లో ఇచ్చాడు. ఈ ట్విస్ట్ మాత్రం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు. ఒకవేళ ఈ ట్విస్ట్ ని నిజంగానే ఎక్స్పెక్ట్ చేసేటోడు ఉంటే 100 టీలు ఫ్రీగా తాపిస్తా. మళ్ళీ బిల్లు కట్టేటప్పుడు ఫోన్ లో సిగ్నల్ లేకపోతే నేనేం చేయలేను మరి. అండ్ ఇంకోటి, ప్రకాష్ రాజ్కి ఎలివేషన్లు ఇవ్వడం సెట్ అవ్వట్లేదు. KGF 2 లో కూడా అంతే, కొంచెం తక్కువనే అనిపించింది. KGF 1 లో తాత ఇచ్చిన ఎలివేషన్స్ ఇవ్వలేకపోయాడు. సో అతని స్క్రీన్ ప్రెజెన్స్ కి మాటలకి సెట్ కాలేదబ్బా. సర్లే కానీ ఇప్పుడు ముందుకెళ్దాం. దేవరా రివ్యూ. క్లైమాక్స్ ఎక్కడో చూసినట్టుంది సీనా, గుర్తు రావట్లే. సర్లే కానీ వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి, ఈ క్వశ్చన్ గుర్తుందా? ఎందుకు మర్చిపోతారులే కానీ ఖచ్చితంగా గుర్తుండేది. ఈ సినిమాకి కూడా పనికి వస్తుందేమో, చూసుకోండి. మళ్ళీ సినిమా ప్లాట్ లోకి ఒక 10 minutes తర్వాత ఎంటర్ అవుతాం. ఇంట్రొడక్షన్ అప్పుడు మూవీ ప్లాట్ లోకి ఎంటర్ అయ్యే ప్రాసెస్ సరిగ్గా అనిపించలే. ఎలా ఉంటదంటే, ఇండియాలో ఒక పెద్ద ఈవెంట్ కనెక్ట్ చేస్తుంటారబ్బా. దీనికంటే ముందు ఒక పెద్ద దొంగను పట్టుకోవాలి. ఆ దొంగను పట్టుకోవడానికి పోయినప్పుడు దేవర గురించి తెలుస్తుంది. ఇది చూసాక దేవర మెయిన్ ప్లాట్ కాకుండా సబ్ ప్లాట్ అయిపోయాడు. డైరెక్ట్ గా ఉండింటే బాగుండేది అనిపించింది. అంటే అక్కడ పోలీస్ కి దేవర గురించి తెలుసుకోవడం అనవసరం. ఆయన ఏదో పని మీద వచ్చింటాడు. కానీ ప్రకాష్ రాజే గెలికి మరి దేవర గురించి చెప్పినట్టు ఏమలే బాయ్, ఏమంత గమనించర్లే కానీ మన మ్యాటర్లోకి వెళ్దాం. ఫస్ట్ హాఫ్ అయితే చింపి పడేసినాడు బా, మామూలుగా లేదు. బైరా లేదు, బొక్క లేదు, దేవరనే తోపు. దేవర ముంగిట నువ్వెంత, ఈ లిరిక్ అయితే ఊరికే రాలేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక రేంజ్ లో ఉంటదబ్బా. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఫైట్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు. యాక్చువల్ గా టీజర్ లో చూపించిన ఫైట్ ఇంటర్వెల్ ఎక్స్పెక్ట్ చేశాను. ఈ ఫైట్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ బోర్ కొడుతుంది అనుకున్నా. కాకపోతే ఒక్క సెకండ్ కూడా అనిపించాలి అట్లా. బాబా నరుకుతాడు చూడు, మామూలు నరకడం కూడా కాదు. స్టైలిష్ గా, ఫోకస్డ్ గా, కూల్ గా లేపి కొడతాడు. సింపుల్ గా చెప్తాను చూడండి, దేవర క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అంటే ఊర్లో ఉన్న వాళ్ళంతా భయపడతారు. అందుకే ఆయన చంపడానికి కూడా ఎన్నో స్కెచ్లు ఇస్తారు, అన్ని ఫెయిలే. అని మనకు ఆ ఫీల్ కూడా వస్తుంది, దేవర ఈజ్ వెరీ పవర్ఫుల్ అని. బాగా చూపించినారు ఎన్టీఆర్ అయితే. హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ ఎక్సలెంట్. అండ్ బ్రేక్ డౌన్ వీడియో చేశాను కదా, దాంట్లో కొన్ని పాయింట్స్ అయితే సింక్ అయినాయి అబ్బా. పైన ఐ కార్డ్ లో మెన్షన్ చేశాను, చూడకపోతే చూసేయండి. యాక్చువల్ గా సినిమా అంతా కూడా ఒకటే ప్రపంచం. బయట లొకేషన్లు, మనుషులు ఇవేం ఉండవు. సముద్రము, కొండ అంతే. ఊర్లో మనుషులు, వాళ్ళు చేసే పనులు, పద్ధతులు, ఆచారాలు, ఈవెన్ వాళ్ళు యూస్ చేసే స్లాంగ్ కి, బాడీ లాంగ్వేజ్ కి కూడా నీట్ గా సింక్ అయిందబ్బా. అంతా న్యాచురల్ గా ఉంటది కాబట్టి మనం కూడా ఆ వరల్డ్ లోకి ఎంటర్ అయిపోతాం అన్నమాట. కాకపోతే మ్యూజిక్ విషయంలో అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆ నిరుద్ చెప్పినంత ఇదైతే లేదు. బాగాలేదని కాదులే కానీ చాలా బాగుంది. ఏంటంటే మనోడు చెప్పిన మాటలకి ఇంకో రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసిన మ్యూజిక్ అయితే. ఒక 3-4 BGMs అయితే ఉన్నాయిలే, అవే రిపీటెడ్ గా వినిపిస్తుంటాయి అనమాట. సిచ్యువేషన్ కి తగ్గట్టు వాటినే మాడిఫై చేసి మళ్ళీ కొట్టాడు. ఇలా కాకుండా ఇంకొంచెం కొత్తగా క్రియేట్ చేసింటే బాగుండేది. విజువల్స్ బాగున్నాయి, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, అండ్ గెటప్స్ కూడా చాలా బాగున్నాయి. దొంగలు నాటుగా బ్రతికితే ఎలా ఉంటుందో అలాగే రిప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో బైరా క్యారెక్టర్ కూడా తోపుంది అసలు. నిన్నటి వరకు బాగా ట్రోల్ చేసినారు బైరా క్యారెక్టర్ ని కూడా, సేమ్ ఆచార్యలాగా ఉంటుందని. బొంగు అలా ఏం లేదబ్బా, మనోడు కూడా యాక్టింగ్ చింపి పడేసినాడు. అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ కి వాళ్ళైతే న్యాయం చేశారు. కానీ సెకండ్ హాఫ్ లోనే పెద్ద గొర్రె అవుతాడు మనోడు. మామూలు గొర్రె కాదు, కొండ గొర్రెనే. అంటే దేవర కొడుకు ఇలా చేస్తాడనమాట. యాక్చువల్గా ఈ పాయింట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే సూపర్ ఉంటుంది, లేకపోతే ల్యాగ్ చేశారా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా అదే దేవర కొడుకు అనమాట. క్యారెక్టర్ ఏంటంటే మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏంది మనోడు నటిస్తున్నాడా లేకపోతే నిజంగానే పిరుకోడా అనే డౌట్ వస్తుంది. కానీ లాస్ట్ లో ఒక క్లారిటీ ఇచ్చేస్తాడులే, అది వేరే విషయం. కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాబ్బా, కొంచెమే పెట్టినాడు. అండ్ నాకు కొంచెం కూడా చాలా బాగుందిలే. ఉన్న 2-3 జోకులు కూడా పాట్ అని వెళ్తాయి, స్పాంటేనియస్ జోక్స్ అనమాట. అండ్ జాన్వీ రోల్ కూడా సెకండ్ హాఫ్ లోనే ఉండేది. మళ్ళీ ఎండింగ్ వరకు ఏం లేదు కానీ స్క్రీన్ టైం అయితే బాగానే ఇచ్చారు. యాక్టింగ్, డాన్స్ చింపి పడేసింది రెండు కూడా. కానీ పెద్ద డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే దావుది పాట పీకేసినాడబ్బా. ఎంతుంది అది, 3-4 నిమిషాలు ఉంది. ఆ పాటని స్క్రీన్లో చూస్తే ఎంత బాగుంటుంది అసలు. ఒక ప్లస్ పాయింటే అవుతుండే, అనవసరంగా పీకినాడు. యాక్చువల్గా వరా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కామెడీ చేస్తాడు, భయపడతాడు, అట్ ద సేమ్ టైం తన పవర్ ఏంటో కూడా చూపిస్తాడు. ఇంకా ఫైనల్గా క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుందబ్బా. కానీ ఎలివేషన్స్ లైట్గా పెట్టాడు. ఒక 10 minutes కంటిన్యూగా పెట్టింటే పేలిపోతుండే అసలు. కల్కిలో, హనుమాన్లో లాస్ట్ 10 minutes ఎట్లుంటుంది, కంప్లీట్ గూస్ బంప్స్ కదా. యాక్చువల్గా ఫైట్ ఉంటుందిలే, అందుకు ఎలివేషన్స్ పెట్టింటే బాగుండేది అని చెప్తున్నా. ఇంకా ఫైనల్గా ఎండింగ్లో అయితే ఏదో కొంచెం ఎమోషనల్గా ట్రై చేశారు కానీ నాకైతే పెద్ద వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఇంతేనబ్బా, సింపుల్. ఫస్ట్ హాఫ్ అంతా దేవర ఉంటాడు, సెకండ్ హాఫ్ అంతా కూడా దేవర భయం ఉంటుంది. మనిషి ఫిజికల్గా లేకపోయినా కూడా ఆ రౌడీలు భయపడుతూనే ఉంటారు. అండ్ ఇంకోటి, ఆ షార్క్ సీన్ కూడా చాలా బాగా తీశారబ్బా. ఆది పురుషులాగా వరస్ట్గా అయితే లేదు, క్లియర్గానే ఉందబ్బా. నీకు ఆ మూమెంట్లో యానిమేషన్ అన్నట్టు కూడా అనిపించదు. ఇంకా ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారులే, వాళ్ళని ఎలాగో ఆపలేము. ఇంకా మీరు ఎవ్వరి మాట వినకుండా, ఏం పట్టించుకోకుండా సినిమాని అయితే ఖచ్చితంగా చూడండి. వర్త్ వాచింగ్ మూవీ, కంప్లీట్గా సాటిస్ఫై అవుతారు. వీలైతే ఈ వీక్లోనే చూసేయండబ్బా. ఎందుకంటే ఎలివేషన్స్ వచ్చినప్పుడు అరుపులు వింటేనే ఆ మజా ఉండేది. లేట్గా ఆ థియేటర్లు అన్ని ఖాళీ ఉన్నప్పుడు చూస్తే ఫీల్ ఏం రాదబ్బా. మీరైతే ఫస్ట్ ట్రై చేయండి, దొరుకుతాయా లేదా అనేది సెకండరీ. ఇది మ్యాటర్. అవును, అడగడం మర్చిపోయాను, సినిమా చూసిన వాళ్ళకి ఎలా అనిపించింది? అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. నేనైతే 4.5 out of 5 ఇస్తాబా. సరే ఉంటా మరి, టాటా బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, మళ్ళీ కలుద్దాం.